రావేనా చెలియా ఎపిసోడ్ 8 రెడ్ ఫాక్స్. ప్రియంవద రౌడీలను తిట్టుకుంటూ గుమ్మం దగ్గరున్న అర్జున్ని చూసి షాక్ అయ్యి, ఓ మై గాడ్, వీడెప్పుడొచ్చాడు, నా మాటలు వినేశాడా అని మనసులో అనుకుంటూ ఉండగా దగ్గరకు వచ్చేశాడు అర్జున్. అర్జున్, నువ్వెప్పుడొచ్చావు నాన్నా అని ఆప్యాయంగా అడుగుతున్న ప్రియంవద మాటల్లో ఇబ్బంది కనిపించింది. అర్జున్ సమాధానం చెప్పలేదు. సీరియస్గా చూసి ప్లేట్లో భోజనం పెట్టుకుని వెళ్ళిపోయాడు. వామ్మో, వాడి చూపులే చంపేసేలా ఉన్నాయి. ఇంకా మాట్లాడితే నిజంగా చచ్చిపోతానేమో అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా కనిపించాడు అర్జున్. ఎందుకు చేశావి తప్పు? నా అంజలిని చంపేంత ధైర్యం ఎలా చేశావు అని అడుగుతూ ఆమె గొంతు పట్టుకున్నాడు అర్జున్. ప్రాణం పోతున్నట్టు విలవిలలాడిపోతుంది. ఊపిరి ఆడడం లేదు. ముఖం మొత్తం తెల్లగా పాలిపోయింది. వదులు అర్జున్, వదులు అని అతడి చేతుల్లో నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ప్రియంవద, ఏమైంది నీకు అని తన గొంతు తానే పట్టుకొని నొక్కుంటున్న ప్రియంవదని స్పృహలోకి తీసుకొస్తూ అడిగింది సుమిత్ర. భగవంతుడా, ఇదంతా నా ఊహ అని మనసులో అనుకుంటూ కుదుటపడి, ఏం లేదు దిన, గొంతులో ఏదో అడ్డుపడింది అని ఆయాసాన్ని తగ్గించుకుంటూ బయటకు వెళ్ళిపోయింది ప్రియంవద. అర్జున్ రూమ్కి వచ్చేసరికి బెడ్పై డల్గా కూర్చుని కనిపించింది అంజలి. ఏమైంది నా ప్రిన్సెస్కి అంత దిగులుగా కూర్చుంది అని ప్రేమగా అడుగుతూ దగ్గరకొచ్చాడు అర్జున్. అతడు దగ్గరకొచ్చిన ప్రతిసారి అంజలి గుండెల్లో ఏదో అలజడి పెరుగుతుంది. ఏమైంది బంగారం అని ఆమె పక్కన కూర్చుంటూ మళ్ళీ అడిగాడు అర్జున్. ఏం లేదు అని మాట దాటేయాలి అనుకుంది. కాని అర్జున్ దగ్గర తన పప్పులు ఉడకవని తెలిసేలోపే ఆమెని తన ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నాడు అర్జున్. గుండె వేగంతో పాటు ఆమెకిప్పుడు చెమటలు కూడా పట్టేస్తున్నాయి. అర్జున్కి దూరంగా వెళ్లాలని బుద్ధి చెప్తుంది. కాని మనసు అతడి కౌగిల్లో ఒదిగిపోమ్మని రెచ్చగొడుతోంది. నీ మనసులో వేల ప్రశ్నలున్నాయని నాకు తెలుసు ప్రిన్సెస్. వాటికి సమాధానం కావాలంటే నువ్వింకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటూ ఆమెకి భోజనం తినిపిస్తున్నాడు అర్జున్. ఇదివరకట్లాగా అతని మీద కోపం చూపించలేకపోతుంది అంజలి. ఆమె మనసు పూర్తిగా అతడి మాయలో పడిపోయింది. నువ్వెవరో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావని నాకు అర్థమైంది. కానీ అర్థం కాని విషయం ఏమిటంటే, నువ్వు నన్నెందుకు ఎత్తుకొచ్చావు? అసలు నువ్వు నన్ను ఎప్పుడు చూసావు, ఎప్పుడు ప్రేమించావు అని తింటూనే అడిగింది అంజలి. అర్జున్ మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయాడు. తన చీకటి జీవితంలో వెలుగులా మారిన అంజలిని గుర్తుకు తెచ్చుకొని, అది నీ గతంతోనే ముడిపడి ఉంది ప్రిన్సెస్. ఒక్కసారి నీ గతాన్ని తవ్వి చూడు, అందులో నేనే కనిపిస్తాను అని అర్జున్ అనగానే అంజలి షాక్ అయింది. ఆమె గతం కూడా ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా తిరిగింది. అయితే అందులో అర్జున్ కనిపించలేదు. వైభవ్ యముడిలా కనిపించాడు. ఆ తర్వాత ఆకాష్ కూడా కనిపించేసరికి అర్జున్ ఒళ్ళో నుంచి దూరంగా వచ్చేసింది. ఏమైంది ప్రిన్సెస్ అని ఆమె దగ్గరికి వెళ్ళబోయాడు అర్జున్. అంజలి దూరంగా జరుగుతూ, ఏం లేదు, భోజనం అయిపోయింది కదా, నువ్వు బయటకు వెళ్ళు, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని కోపంగా అంది. ఆమె ఎందుకో ఇబ్బంది పడుతుందని అర్జున్ గ్రహించాడు. అందుకే వెళ్లడానికి ఒప్పుకుంటూ ఆమె కింద పెదవిని చూసి ఆగిపోయాడు. అతడి చూపులు రొమాంటిక్గా మారేసరికి అంజలి భయపడింది. ఒక్కో అడుగు తన దగ్గరకు వస్తుంటే భయంతో వణికిపోయింది. ఏంటి దగ్గరకొస్తున్నా అని అమాయకంగా అడుగుతున్న అంజలి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె కింద పెదవిపై ఉన్న అన్నం మెతుకుని తన పెదవితో లోపలికి లాక్కున్నాడు. తగలనట్టుగా తగిలే అతడి పెదవులు. ఆమె గుండె చల్లుమంది. ఇంకొక్క క్షణం అర్జున్ తన ముందే ఉంటే అంజలి ఊపిరి ఆగిపోయి ఉండేది. ఆమె పరిస్థితి చూస్తే నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు అర్జున్. అంజలి అలానే కింద కూర్చుండిపోయింది. ఆమె పెదవులు అతడి పెదవుల కోసం ఎర్రగా మారిపోయి ఒంట్లో వేడి పెంచేసింది. కంట్రోల్ అంజలి, నువ్విక్కడెందుకున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఆకాష్కిచ్చిన మాట మర్చిపోయావా అని తన అంతరాత్మ ప్రశ్నించేసరికి అర్జున్ ప్రేమలో నుండి బయటకు రావడానికి ప్రయత్నించింది. అర్జున్ అంజలికి భోజనం తినిపించడం చూసిన ప్రియంవద తన గదికి ఆవేశంగా వెళ్లి చేతికి దొరికిన వస్తువు పగలగొడుతూ, నా కూతురిస్తానాన్ని మరొకరు లాక్కోవడానికి వీల్లేదు అని పిచ్చి పట్టిందల్లా అరిచింది. నీ పని ఇలా కాదురా ఆర్యన్, నా కూతుర్ని దించుతా రంగంలోకి, అప్పుడు కాని నువ్వు మా దారికి రావు అనుకుంటూ తన కూతురికి కాల్ చేసి ఇక్కడ జరుగుతుంది మొత్తం చెప్పేసింది ప్రియంవద. నేనొస్తున్నానమ్మా అని ఫోన్ పెట్టేసింది ప్రియంవద కూతురు. ఇప్పుడు ఈ ఆటలో ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకుంటూ కన్నింగా నవ్వింది ప్రియంవద. మరోవైపు వైభవ్ అర్జున్ అండ్ ఝాన్సీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. నిద్రాహారాలు మానేశాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎంతమంది పోలీస్ ఫోర్స్ ఉపయోగించినా శ్రీధర్ అడ్రస్ని కనిపెట్టలేకపోయాడు. అలాగే ఝాన్సీ ఎక్కడుందో కూడా కనిపెట్టలేకపోయాడు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అర్జున్ని కనిపెట్టలేవు, నేను కనిపెట్టనివ్వను
అని మనసులో రాక్షసంగా అనుకున్నాడు సమీర్. సరిగ్గా అప్పుడే కంట్రోల్ రూమ్కి ఒక అనానిమస్ కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు వైభవ్. రేపు నైట్ సిటీ అవుట్స్కట్స్లో 15 మంది అమ్మాయిల్ని ముంబైకి అమ్మేస్తున్నారు. వాళ్ళలో నీ లవర్ జాన్సీ కూడా ఉంది అని వైభవ్కి మరో మాట మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేసేశాడు ఆ వ్యక్తి. వాట్ అని ఆ రూమ్ మొత్తం అదిరిపోయేలా అరిచాడు వైభవ్. ఏం జరిగింది సార్ అని అనుమానంగా అడిగాడు కానిస్టేబుల్ మూర్తి. సిటీ అవుట్స్కట్స్లో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, అందులో మన ఝాన్సీ కూడా ఉందంట అని చెప్పి తన గన్ తీసుకుని సమీర్ కమ్ విత్ మీ అని బయటకు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అన్నాడు వైభవ్. సమీర్ అతడి మాటలకి షాక్ అయ్యాడు. ఝాన్సీ గురించి అతడికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. ఇప్పుడు ఆ మస్తాన్ కూడా దొరికితే నేను కూడా దొరికిపోతాను అని మనసులో అనుకుంటూ, లేదు అలా ఎప్పటికీ జరగడానికి వీల్లేదు. నేను దొరికిపోయే పరిస్థితే వస్తే ఆ మస్తాన్ గాడిని లేదంటే ఈ వైభవ్ గాడిని చంపేస్తాను అని మనసులో బలంగా ఫిక్స్ అయ్యి గన్ తీసుకుని వైభవ్ వెనక వెళ్ళిపోయాడు సమీర్. మండే జరిగే మీటింగ్కి సంజన అన్ని ఏర్పాట్లు చేసేసింది. మేడం, రేపు మీటింగ్కి ఎవరెవరు వస్తున్నారు అని ఏర్పాట్లలో సంజనాకి హెల్ప్ చేస్తూ అడిగాడు ముత్తు. మొత్తం గ్యాంగ్స్టర్స్ అందరూ వస్తున్నారు అని ముక్తసరిగా సమాధానమిచ్చింది సంజన. మరి రెడ్ ఫాక్స్ అని అడగడానికి తడబడ్డాడు ముత్తు. సంజన అతడి వైపు షాకింగ్గా చూసింది. ఏం లేదు మేడం, మస్తాన్ అడగమన్నాడు అని భయపడుతూ నిజం చెప్పేశాడు. వెంటనే అతడి గొంతు పట్టేసుకుంది సంజన. ముత్తు బలం ముందు ఆమె బలం సరిపోదు, కానీ ఆమెకున్న అధికారం బలానికి ఫిట్గా ఉన్న ముత్తు భయపడుతున్నాడు. ఈగల్కి రెడ్ ఫాక్స్కి మధ్య జరిగిన గొడవ మర్చిపోయావా అని గంభీరంగా అడిగింది సంజన. గుర్తుంది మేడం, అందుకే అనుమానంగా అడిగాను అంటున్నా ముత్తు కళ్ళలో భయం కనిపించింది. సంజన ఇంకేదో అనుబోతుండగా కృపాకర్ దగ్గర నుండి ఆమెకి కాల్ వచ్చింది. చెప్పండి డాడ్ అని ముత్తు గొంతు పట్టుకొని కాల్ లిఫ్ట్ చేసింది సంజన. రేపు రెడ్ ఫాక్స్ కూడా మీటింగ్ వస్తుంది. ఈగల్కి ఆమెని దూరంగా ఉంచే బాధ్యత నీదే, లేదంటే మీటింగ్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ టోన్లో చెప్పి కాల్ కట్ చేసేశాడు కృపాకర్. సంజనకుంటే ఒక్కసారిగా అదిరింది. తన గొంతు మీదున్న ఆమె చేతుల్ని వనకడం గమనించి, ఏం జరిగింది మేడం అని అనుమానంగా అడిగాడు ముత్తు. రెడ్ ఫాక్స్ వస్తుంది అని సంజన చెప్పగానే ముత్తు కళ్ళల్లో ఆనందం కనిపించింది. వెంటనే రెడ్ ఫాక్స్ మీటింగ్ వస్తున్నట్టు మస్తాన్కి మెసేజ్ చేసేశాడు ముత్తు. ఆ మెసేజ్ చదువుతున్న మస్తాన్ కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఎవడ్రా ఈ రెడ్ ఫాక్స్ అని అనుమానంగా అడిగింది ఆమె తల్లి మరియం. 6 వేలున్న అమ్మాయి అని మస్తాన్ మరియం మాట్లాడుకుంటున్న మాటలు విని ఝాన్సీ షాక్ అయింది. అంటే రేపు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారన్నమాట అని మనసులో అనుకుంటూ కార్నర్ స్మైల్ ఇచ్చింది ఝాన్సీ. ఆ రోజు రాత్రి తన తండ్రి గురించి ఎవరిని అడగాలో ఎలా తెలుసుకోవాలో తెలియక సతమతం అయిపోతున్న అంజలికి వంటగదిలో వంట చేస్తూ కనిపించింది సుమిత్ర. ఆవిడ మంచితనాన్ని మొదట్నుంచి గమనిస్తుంది అంజలి. అందుకే ఆమె దగ్గరికి చనువుగా వెళ్లి వంటలో సాయం చేస్తూ ఆమెని మాటలోకి దించింది. నీకెందుకమ్మా ఈ పనులన్నీ, వెళ్ళి మా వాడితో కబుర్లు చెప్పక అని ఆట పట్టిస్తున్నట్టుగా అంది సుమిత్ర ఇబ్బందిగా నవ్వి. ఆంటీ, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని తడబడుతూ అడిగింది అంజలి. ఆంటీ కాదు, అత్తమ్మా అని చిన్నగా మందలించి, ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావు అని ప్రేమగా అడిగింది సుమిత్ర. అదే పొద్దున్న బామ్మగారు ఎవరితో ఫోటో చూసి కోపడ్డారు. మీరు కూడా ఫోటోని కాల్చేశారు కదా, ఆయనెవరు, ఆయనకి ఇంటికున్న సంబంధం ఏంటి అని ధైర్యం చేసి అంజలి అడగగానే షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయింది సుమిత్ర. టెర్రస్ పైన ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు అర్జున్. బాస్, మీరు చెప్పినట్టే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఝాన్సీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను. ఇప్పుడే వైభవ్ బయలుదేరాడు అని అవతలి వ్యక్తి చెప్పాడు. సరే, ఎనీథింగ్ ఎల్స్ అని కోల్డ్ వాయిస్లో అడిగాడు అర్జున్. బాస్, రేపు జరుగుతున్న మీటింగ్కి మీరు వెళ్తున్నారా అని అనుమానంగా అడిగాడు అవతలి వ్యక్తి. అర్జున్ 2 సెకండ్లకి ఏం సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేసేశాడు. సరిగ్గా అప్పుడే పడింది ఆ ఇంట్లో ఒక అడుగు. ఎందుకో వంటగదిలో ఉన్న అంజలి అదిరిపడింది. కొత్తగా ఇంట్లోకి వస్తుంది ఎవరు? అంజలి తన తండ్రి గురించి తెలుసుకోగలుగుతుందా? రెడ్ ఫాక్స్కి ఈగల్కి ఉన్న గొడవేంటి? వైభవ్ ఝాన్సీని కాపాడగలడా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.